హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జేఆర్కే. ఈరోజు మన వీడియోలో భాగంగా మనకు అసలు ఏపీ పోలీస్ ట్రైనింగ్కి వెళ్తున్నప్పుడు ఏ సర్టిఫికేట్స్ క్యారీ ఫార్వర్డ్ చేయాలి, తర్వాత అసలు సర్టిఫికేట్స్ అవసరమా అని చాలా ఫ్రెండ్స్ అడగడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మనం మ్యాక్సిమం ఆల్రెడీ చెప్పేస్తాను. గ్రౌండ్లో కానీ తర్వాత మన 3 సెట్స్ అథెంటికేషన్ ఇచ్చినప్పుడు కానీ సర్టిఫికేట్స్ సంబంధించి ప్రతి ఒక్క వెరిఫికేషన్ మనకి అయిపోయినట్లే. సో వాటికి సంబంధించి ఏ సర్టిఫికేట్స్ డౌట్స్ పెట్టుకోకండి. తర్వాత అడిషనల్గా మనకి ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత కొన్ని సర్టిఫికేట్స్ జిరాక్స్ ఉంటే మనకి బెటర్. ఫర్దర్గా ఏమైనా ఎమర్జెన్సీగా వాళ్ళ సర్టిఫికేట్స్ జిరాక్స్ అడిగినా మనం వాటిని ఈజీగా క్యారీ ఫార్వర్డ్ చేసుకొని అటెండ్ చేయొచ్చు. సో వాటిలో భాగంగా కొన్ని మేజర్ సర్టిఫికేట్స్ మన దగ్గర జిరాక్సెస్ ఏ ఉంటే బెటర్ అంటే అవి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి మ్యాక్సిమం ఒక 2 or 3 కాపీస్ జిరాక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎక్కడన్నా ఏమన్నా అవసరం వచ్చినా కూడా మనం ఎమర్జెన్సీగా ఇచ్చేయచ్చు. మరి ఆ జిరాక్స్ అడిగారని చెప్పి అప్పటికప్పుడు బయటికి వెళ్ళి మరీ జిరాక్స్ తెచ్చేసుకొని మ్యాక్సిమం అడగరు, బట్ ఉన్నా కూడా అక్కడే అవైలబుల్ ఉంటుంది. బట్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే ఇంకా మీకు నో ప్రాబ్లమ్స్. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ జిరాక్స్ ఇస్తుంటే ఇంకా మీకు ఏమి ప్రాబ్లం లేకోకుండా అవి జిరాక్స్ ఇచ్చేసి వెళ్ళచ్చు. బట్ ప్రాబ్లం ఏమి ఉండదు, సర్టిఫికేట్స్ కూడా అసలు నాట్ నెసరీ. బట్ కానీ జిరాక్స్ చేసి పెట్టుకోవడం వల్ల మన ట్రైనింగ్ సెంటర్లో ఇంకా మంచి బెనిఫిట్గా టెన్షన్ పడకుండా సర్టిఫికేట్స్ జిరాక్స్ వెళ్ళాలి, అది చేయాలనే ప్రాబ్లం ఏముండదు. సో వాటిలో భాగంగా మేజర్ సర్టిఫికేట్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్. ఎవరైతే ఇప్పుడు ట్రైనింగ్ సర్టిఫికేట్స్ వెళ్ళిన తర్వాత అయినా ఎప్పుడైనా మనకి కావాల్సిన మేజర్ సర్టిఫికేట్స్ వచ్చేసి 10th క్లాస్ సర్టిఫికేట్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సర్టిఫికేట్స్ మనతో ఉంటాయి. అయినప్పటికీ మనకు కావాల్సింది ఇవన్నీ జిరాక్స్ ఒక 2-3 సెట్స్ చేర్చుకొని పెట్టుకుంటే బెటర్. 10th జిరాక్స్, తర్వాత ఇంటర్ జిరాక్స్, తర్వాత చాలామంది డిగ్రీ హై క్వాలిఫికేషన్ పెట్టింటారు, వాళ్ళు జిరాక్స్ చేయించుకొని పెట్టుకుంటే చాలా బెటర్. తర్వాత ఆధార్ కార్డు వచ్చేసి మన ఆధార్ కార్డుతో పాటు ఫాదరు తర్వాత మదరు వాళ్ళ ఆధార్ కార్డు జిరాక్స్లు కూడా చేయించుకుంటే మనకి మంచిది. తర్వాత స్టేజ్ 1, తర్వాత స్టేజ్ 2, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్స్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, తర్వాత ఓబీసీ, తర్వాత వచ్చేసి ఈడబ్ల్యూఎస్. వీళ్ళు ఎవరైతే ఈ క్యాటర్లో సెలెక్ట్ అయ్యారో వీళ్ళు 2-3 కాపీస్ జిరాక్స్ పెట్టుకుంటే మంచిది. తర్వాత వచ్చేసి నాన్ క్రీమీ లేయర్, అది ఓబీసీ వాళ్ళకి మాత్రమే ఇస్తారు, వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైనా మంజూరు అవుతుంది. తర్వాత వచ్చేసి మేజర్ మనకి ఏదైనా కావాల్సిన ఇంపార్టెన్స్ థింగ్ ఉందంటే ఫొటోస్. చూడండి ఫ్రెండ్స్, మ్యాక్సిమం చాలా ఫొటోస్ మనకు అవసరమవుతాయి. నియర్లీ 50+ ఆర్ 60+ ఫొటోస్ అనేది మన దగ్గర ఉంటే ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు బెటర్. ఎందుకంటే ఈ ఫొటోస్ అన్నది మనకి ప్రతి చోట అథెంటికేషన్ కాదు, ఇది నార్మల్ ఫొటోస్ తీసుకొని అక్కడ మన ట్రైనింగ్ సెంటర్లో అవసరం అవుతాయి. ఆ ఫొటోస్ ఉండడం వల్ల మనకి అప్పటికప్పుడు ఏదైనా వర్క్ ఉన్నప్పటికీ డైరెక్ట్ ఆ ఫోటో ఇచ్చేసి మనము అక్కడ స్టిక్ ఆన్ చేయించేయచ్చు ఫోటో. అన్న ఈ ఫొటోస్ ఎందుకు అవసరమవుతాయి అంటే నేను చెప్తాను ఫ్రెండ్స్, వెళ్ళే కొద్దీ నెక్స్ట్ వీడియోలో ఆ ఫొటోస్ ఎందుకు అవసరమవుతాయి అనే వీడియో కూడా నేను చెప్తాను. తర్వాత వచ్చేసి చాలామంది ఫొటోస్ మరి అక్కడ మిస్ చేసుకుంటే వేరే ఇది లేదా అన్న అంటే ఫొటోస్ మనం క్యారీ ఫార్వర్డ్ చేయడం అన్నది మన మినిమం రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంటర్ అయ్యాం కాబట్టి మనం వేరే వాళ్ళతో చెప్పించుకునే స్టేజ్లో ఉండకూడదు, మనం వేరే వాళ్ళకి చెప్పే స్టేజ్లో ఉండాలి. సో వాటికి సంబంధించి మనము ఏది మనకి ఏం కావాలి, ఏది రిఫరెన్స్ తీసుకెళ్తే మనకి మంచిది అనేది అది మనమే డిసైడ్ చేసుకోవాలి. కానీ వేరే వాళ్ళకి మనకి సజెస్టబుల్గా ఉండడం మనం సాధ్యమైనంత వరకు వేరే వాళ్ళకి సజెస్ట్ చేయాలి, కానీ మనం వేరే వాళ్ళకి సజెస్ట్ చేసుకునే స్టేజ్లో ఉండకూడదు. సజెషన్ అంటే అడ్వైస్ ఈజ్ మ్యాండేటరీ, బట్ కానీ కొన్ని చిన్న చిన్న విషయాలు జిరాక్స్ తీసుకున్నారా, ఫొటోస్ తీసుకున్నారా అలాంటి విషయాల్లో మనం ఎవరితోనూ చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళు మనం ఎలాగైనా ఉండిండొచ్చు, బట్ వీఆర్ డిపార్ట్మెంట్ నౌ. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ సర్టిఫికేట్లు మీరు జిరాక్స్ చేయించుకొని వెళ్ళినట్లయితే మీకు ఇంకా ఆల్రెడీ మనం చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది 1-2 జిరాక్స్ తీసుకొని ఆ జిరాక్స్ మిస్ అయ్యడము, అది జరగడం చూసాం. సో అంతెందుకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోస్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 = 12 మేజర్ సర్టిఫికేట్స్. అవి ఒక్కోటి 3 తీసుకున్న 36. మొత్తం అన్ని కలుపుకున్నా మనం 1 to 150 రూపీస్ అవుతుంది. ఇక్కడ మనీ మ్యాండేటరీ కాదు, ఆ వర్క్కు తగ్గట్టు అప్పుడు వాళ్ళు ఎమర్జెన్సీ అడగగానే మనతో సర్టిఫికేట్స్ ఉన్నాయా లేదా అది మనకి ఇంపార్టెంట్. మ్యాక్సిమం సర్టిఫికేట్స్ అడగరు, కానీ ఈ మనం సర్టిఫికేట్స్ చేర్చుకొని పెట్టడం వల్ల మనకి అక్కడ ఏ ప్రాబ్లం లేకోకుండా ఇన్ కేస్ ఒకవేళ సర్టిఫికేట్స్ అడిగినా కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మరికొద్ది ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.